నవ్య న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చర్యలు. జిల్లాకు చేరుకున్న ప్రత్యేకంగా ఏర్పాటు డ్రీమ్ లైనర్ క్యారవాన్ లగ్జరీ బస్సును జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావుతో కలిసి సందర్శించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. చీరాల వాడరేవు తీరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. వేటపాలెం రామన్నపేటలో డ్రాగన్ ఫ్రూట్ సాగు. విభిన్న రీతిలో సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న రైతు. లోకల్ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై నవ్య ప్రత్యేక కథనం. బాపట్ల సూర్యలంక బీచ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓజీఐ డ్రీమ్ లైనర్ క్యారవాన్ సర్వీస్ ఒక లగ్జరీ బస్సును జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావుతో కలిసి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్న దృష్టితో క్యారవాన్ టూరిజం జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు. బాపట్ల జిల్లా పర్యాటకంగా విస్తృతంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో క్యారవాన్ టూరిజం ను జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓజీఐ డ్రీమ్ లైనర్ క్యారవాన్ సర్వీస్ ఒక లగ్జరీ బస్సును జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావుతో కలిసి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే దృష్టితో క్యారవాన్ టూరిజం ను జిల్లాకు తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాకు వచ్చే పర్యాటకులకు విశిష్టమైన అనుభవాన్ని పొందేలా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. పర్యాటక అభివృద్ధి దిశగా క్యారవాన్ టూరిజం ఒక కొత్త దిశను చూపుతుందని తెలిపారు. ఈ వినూత్న పర్యాటక ప్రయత్నానికి రాబోయే రోజుల్లో బాపట్లకు వచ్చే పర్యాటకులకు సమృద్ధి అయిన విభిన్న అనుభవాన్ని అందించాలనే ఉద్దేశంతో సమగ్ర ప్రణాళికలు సిద్ధమవుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బాపట్ల జిల్లాలో పర్యాటక ప్రదేశాలు అన్ని సందర్శించే విధంగా భోజన వసతి కొరకు వచ్చే పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను వివరించేందుకు గైడ్ ను కూడా క్యారవాన్ లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారంలో చివరి శని ఆదివారాల్లో ముఖ్యంగా హైదరాబాద్ నుండి వచ్చే పర్యాటకులకు ఉత్తమ అనుభూతి కలగడంతో పాటు తక్కువ ఖర్చుతో అందించే విధంగా క్యారవాన్ టూరిజం అందుబాటులో తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకునుందని కలెక్టర్ తెలిపారు. ఈ వాహనాన్ని 2 రోజుల పాటు చీరాల బీచ్ వద్ద ప్రజల కోసం ప్రదర్శన ఉంచనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మొన్న జరిగిన వరల్డ్ టూరిజం డేలో క్యారవాన్ టూరిజంని ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా క్యారవాన్ టూరిజం పాలసీ గురించి కీలకమైన డిస్కషన్స్ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నటువంటి ఒక చాలా మంచి బీచ్ సూర్యలంక బీచ్, చీరాల బీచ్, హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకి నియరెస్ట్ బీచ్. దీనికి చాలా స్కోపు క్యారవాన్ టూరిజంలో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫ్రైడే నైట్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే సాటర్డే సండే వీకెండ్స్ ఇక్కడికి వచ్చి సండే నైట్ వాళ్ళు రిటర్న్ వెళ్ళొచ్చు. వాళ్ళు సపరేట్గా రావడం వల్ల వాళ్ళకి ఖర్చులు ఎక్కువ అవుతుంది. అదే క్యారవాన్లో వాళ్ళు వస్తే ఒక గ్రూప్గా ఈ మంచి 5 స్టార్ ఫెసిలిటీని ఎంజాయ్ చేసుకుంటూ వారు ఒక ఫ్యామిలీ ఈవెంట్స్, గ్రూప్ ఈవెంట్స్ని కూడా చేసుకుంటూ ఇక్కడ వచ్చి సమ్టైమ్స్ రిసార్ట్స్లో వాళ్ళకి రూమ్ దొరకకపోయినా ఇందులోనే వాళ్ళు స్టే చేసుకుంటూ ఫుడ్, అలాగే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి మిగతా టూరిస్ట్ ప్లేసెస్ని కూడా వాళ్ళు చూడవచ్చు. ఇది మనము డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ నుంచి టూరిజం డిపార్ట్మెంట్ ఒక డైరెక్షన్స్తో ఒక సర్కిట్ని కూడా తయారు చేయబోతున్నాము. ఈరోజు బాపట్లలో సూర్యలంక బీచ్లో ఈరోజు రేపు ఒక రోడ్ షో లాగా పెట్టాము. చాలామంది దీన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ మేము కూడా చేయాలని వాళ్ళు అనుకున్నారు. లోపల అన్నీ కూడా చూపించడం జరిగింది. ఒకళ్ళు మాత్రం ఆన్ ద స్పాట్ బుకింగ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ వీకెండ్ చీరాల బీచ్లో ఇంకా ఎక్కువ క్యారవాన్ ఆపరేటర్స్తో అక్కడ కూడా ఒక రోడ్ షో వెళ్ళడం జరుగుతుంది. అంటే ఈ యొక్క టూరిజంని అందరికీ కూడా తెలియజేస్తూ వాళ్ళకి దీని గురించి అవగాహన పెంచుతూ రాబోయే రోజుల్లో బాపట్ల జిల్లాలో క్యారవాన్ టూరిజంని ప్రమోట్ చేయాలనేదే ఉద్దేశం. ఈరోజు నేను నాతో పాటు ప్రీతమ ఎస్పీ గారు కూడా ఇది వచ్చి ఇక్కడ పెట్టి ఒక ట్రయల్ మాదిరిగా దీన్ని రన్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కూడా పోలీసు వారు ఎలా పెట్టాలి, అలాగే ఒక నైట్ స్టే చేసినప్పుడు ఎలాంటి చర్యలు మనం తీసుకోవాలని కూడా చూడడం జరిగింది. అలాగే ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా ప్రతి ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం. టూరిజం డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్పెక్ట్లో ఇచ్చినటువంటి ఆదేశాలు, సూచనల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు ఈ క్యారవాన్ టూరిజంని సూర్యలంక బీచ్లోను, కమింగ్ డేస్లో ఈ చీరాల బీచ్లోను ఈ క్యారవాన్ టూరిజం ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు సూర్యలంకలో ఈ క్యారవాన్ ప్రోగ్రామ్ని ట్రయల్ రన్ లాగా టేకప్ చేయడం జరిగింది.
డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితోనూ ఇతర అధికారులతోనూ మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని సో ఇక్కడికి వచ్చేటువంటి టూరిస్టులు అండ్ అదర్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇష్యూస్ లేకుండా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూను సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూను అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని సందర్శకులు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీస్లో స్పెండ్ చేసే విధంగా కమింగ్ డేస్లో మేమందరం కూడా వర్క్ చేయడం. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ శివారు ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహన చోదకుడిని అటుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు గాను వాడరేవు గ్రామ శివారు ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాహన చోదకుడిని అటుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహన ప్రయాణిస్తున్న వాడరేవు గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గ్రామానికి చెందిన 42 సంవత్సరాల లక్ష్మణ్ గా పోలీసులు నిర్ధారించారు. మృతుడు గ్రామంలో టైలరింగ్ వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిసిందే. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ కారును ఘటనాస్థలంలో వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా సముద్ర తీరంలో జాతీయ రహదారి ముగింపు వైపు ఎటువంటి ప్రమాద సూచికలు కానీ డైవర్షన్ హెచ్చరిక బోర్డులు కానీ ఏర్పాటు చేయకపోవడం వల్ల తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ స్థానికులు చెప్తున్నారు. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆ ఫ్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలా ఉంటుంది. గులాబీ రంగులో అందరినీ ఆకర్షిస్తూ ఉంటుంది. నాడు విదేశీ పండు నేడు స్వదేశీ పంటగా అయిపోయింది. ఇంతకు ఆ ఫ్రూట్ ఏంటి? మన ప్రాంతానికి ఆ ఫ్రూట్కి సంబంధం ఏంటో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఆ ఫ్రూట్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అసలు ఓ విధంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా ఉంటుంది. గులాబీ రంగులు అందరినీ ఆకర్షిస్తుంది. పైనాపిల్ కు తామర రెబ్బలు అతికించినట్లుగా అందంగా వికసిస్తున్నట్టు ఉంటుంది. సూపర్ మార్కెట్ లో రోడ్లపై పండ్ల బండ్లలో ప్రత్యేకంగా ఆకట్టుకునే ఈ పండు చూడడానికే కాదు, రుచిలో సైతం అంతే మైమరిపిస్తుంది కూడా. అంతేనా, ఔషధ గుణాలతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కూడా. అయితే ఇన్నాళ్ళ ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ అయిపోయింది. ఇంతకి ఇంతలో పొగుడుతూ అంతలా కవింతలా చేస్తున్న ఆ ఫ్రూట్ ఏంటబ్బా అనుకుంటున్నారా? అదేనండి డ్రాగన్ ఫ్రూట్. మరి ఇంతలా ఈ ఫ్రూట్ ను ఆకర్షణకి ఎత్తడానికి కారణం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఇప్పటి వరకు ఈ విదేశీ పండు ఇప్పుడు స్వదేశీ పండుగ ఎలా మారింది? మన నేలపైనే లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ను ఎలా పండిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ డ్రాగన్ సాగు తోటలో కలుపు తీస్తూ సాగును పర్యవేక్షిస్తున్న రైతు పేరు షేక్ జిలానీ. వేటపాలెం మండలం రామన్నపేటకు చెందిన వ్యక్తి. స్వతహాగా బెల్డర్ మేస్త్రి. అయితే మొదటి నుండి వ్యవసాయంపై కాస్తంత మక్కువ. ఈ క్రమంలోనే ఖాళీ చేసుకుని మరీ వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్ల కిందట బంధువుల ఇంటికి చిలకలూరిపేటకు వెళ్లిన ఆయనకు అక్కడ డ్రాగన్ ఫ్రూట్ సాగును చూశాడు. సహజంగా కాస్తంత వ్యవసాయంపై ఇష్టంగా ఉండే జిలానీ రామన్నపేటలో తనకున్న 40 సెంట్ల వ్యవసాయ భూమిలో 45 రోజుల వయసు కలిగిన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటారు. అంతేనా, డ్రాగన్ ఫ్రూట్ సాగును పూర్తిగా సేంద్రియ వ్యవసాయ విధానంలోనే సాగు చేయడం మరో విశేషం. ఇలా తాను రోజువారీ వృత్తి అయినటువంటి బెల్టరీ పనికి వెళ్తూనే తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గడిచిన 3 ఏళ్లుగా మన నేలపైనే పండిన లోకల్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ మార్కెట్ లోనే అమ్మిస్తున్నాడు. సాగులో లాభం పక్కన పెడితే మన నేలలో అందులోను సేంద్రియ ఎరువులతో పండించిన ఫ్రూట్ ఎంతో రుచిగాను ఆరోగ్యకరంగాను ఉన్నాయని, ఇది తనకు చాలా ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందని చెప్పుకొస్తున్నారు రైతు జిలానీ. మేము మాది రావురుపేట, వేటపాలెం మాది రావురుపేట, అచ్చుగట్లంప. మేము బెల్దార్ మేస్త్రిని. మా చుట్టాలు వేశారు ఇక్కడ. జిలానీ, షేక్ జిలానీ. ఎక్కడ సాగు చేస్తే చూసారు? మేము చిల్లూరుపేట దగ్గర తుబాడని అక్కడ చూసాము. మా చుట్టాలు వేస్తే దాన్ని బట్టి మేము కూడా వేయాలనుకున్నాం.
వేసాం. ఎంత సాగు చేశారు మీరు ఇక్కడ? ఇక్కడ 40 సెంట్లో వేసాం మేము. ఎంత మొక్కలు తెచ్చారు? మేము తెచ్చి ఒక 1500 మొక్క ఉండిద్ది. ఎన్ని రోజుల మొక్క? అది వచ్చేసి 3 నెలలు. 3 నెలలు మొక్కను తీసుకొచ్చాం. ఏళ్ళు వచ్చినాక తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు ఎన్ని కాపులు తీసారు? 3వ కాపండి. ఎలా ఉంది ఆదాయం? దేవుడి దయ వల్ల పర్వాలేదు. శ్రమ దగ్గర ఫలితం కూడా ఉంది. అంటే రేటు కొద్ది తగ్గిందిలే. 150 ఉండేది, ఇప్పుడు కొద్ది తగ్గింది. అంటే అయినా పర్వాలేదు, దేవుడి దయ వల్ల బాగుంది మొక్క. మీకు బేల్దార్ వర్క్ చేసుకుంటారు కదా? బేల్దార్ మెషిన్. మరి ఇది ఎట్లా మీకు? ఇది కూడా చేస్తాం. మా అబ్బాయి ఉన్నారు చేస్తాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ స్పెషల్? కొద్దిగా ఇంట్రెస్ట్. దేని మీద? ఈ డ్రాగన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం. చేలు ఉండేది. అంటే మాకు చేలు కూడా ఉన్నాయిలే, వరి చేలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ వేసాము. అది ఖాళీగా ఉందని ఇంట్లో వేసుకున్నాం. ఇల్లు కూడా దగ్గరే చూసుకోవటానికి. దీనికి కెమికల్స్ ఏమైనా వాడతారా మీరు? ఎట్లా? కెమికల్స్ ఏమన్నా ఇది మన ఆర్గానిక్ వాడతాం. ఆవు పేడ, ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్. ఎందువల్ల? ఏమండి ఎందువల్ల ఆర్గానిక్ మన బలం ఎక్కువ దీనికి. ఆర్గానిక్ అంటే ఈ ఇంగ్లీష్ మందులు అవి లేకుండా ఆరోగ్యానికి మంచిది, బలం ఉండిద్ది, తీపి కూడా వచ్చిద్ది, బాగా టేస్ట్ కూడా ఉండిద్ది, కాయ అది సైజ్ కూడా వచ్చిద్ది కాయ. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? ఆర్గానిక్ చేస్తాను ఉన్నాం. అవి కూడా ఉన్నాయి, చూసారు మీరు. రంబులు అవి ఉన్నాయి, ఆవు పేడ. ఎలా ఉంది సాగు? మీకు తృప్తికరంగా ఉందా? దేవుడి దేవుడు పర్వాలేదు, బాగున్నది. పార్టీలో నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ అదే స్థాయిలో సముచిత స్థానం కల్పిస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ చీరాల నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఆలా అనిల్ కుమార్ స్పష్టం చేశారు. చీరాలలో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అన్ని రాజకీయ పార్టీల కంటే విభిన్నమైన పార్టీ అని, పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయంతో పాటుగా సామాజిక వృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ చీరాల నియోజకవర్గ పార్టీ పరిశీలకులు ఆలా అనిల్ కుమార్ అన్నారు. కాగా ఇటీవల ఆలా అనిల్ కు పార్టీ అధిష్టానం శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో సభ్యునిగా అవకాశం కల్పించిన క్రమంలో చీరాల ఆర్ఎన్బి అతిథి గృహంలో జనసేన పార్టీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటూ క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేసే ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీలో ఖచ్చితంగా అదే రీతిలో గౌరవిస్తుందన్నారు. ఇందుకు తానే ఓ ఉదాహరణ అన్నారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో సభ్యునిగా స్థానం కల్పించి ఆ పార్టీ తనను గౌరవించిందన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక అదే క్రమంలో పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. అనంతరం పలువురు జన సైనికులు నూతనంగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డులో సభ్యునిగా ఎన్నికైన ఆలా అనిల్ కుమార్ ను దుశ్శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పసుపులెట్టి సాయి, కారంపొడి పద్మని, చెరుకూరి లక్ష్మీనారాయణ, హర్ష తదితరులు ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు నా ప్రెస్ మీట్ పెట్టడం కారణము, పార్టీలో నిబద్ధతగా పనిచేసే ప్రతి కార్యకర్తకి పదవి లభిస్తుందనే ఒక భరోసా నా నుంచే వచ్చింది. నేను 2017 నుంచి పార్టీ కోసం కష్టపడుతూ వచ్చాను. నేను ఏమేమి చేశాననేది పార్టీ అధిష్టానానికి తెలుసు. 2017 నుంచి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నేను దిగ్విజయంగా పూర్తి చేశాను. 2019లో ఎలక్షన్కి నాకు సీట్ ఇచ్చి తర్వాత కూటమిలో పోవడం వలన నేను దాన్ని వదులుకొని పార్టీ కోసం కష్టపడ్డాను. అలాగే 22లో కౌలు రైతు సభ పచ్చూలు కార్యక్రమం చేయమన్నప్పుడు టోటల్ పూర్తిగా నేను సభను నిర్వర్తించి అధిష్టానం యొక్క మన్నలను పొంది ఉన్నాను. అలాగే పార్టీ చీరాల ఎలక్షన్లప్పుడు నన్ను చూసుకోమన్నప్పుడు 10 రోజులు ఎలక్షన్ చూస్తున్నప్పుడు తర్వాత దాని నుంచి నన్ను నెల్లిమర్ల అబ్జర్వర్గా పంపించారు. అక్కడ పార్టీకి ఏ విధంగా నేను ఉపయోగపడాను అనేది అక్కడ గెలిచిన లోకం మాధవి గారు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి మన అధిష్టానం చైర్మన్ గారు పిలిపించి నన్ను అభినందించారు. అలాగే ఏ కార్యక్రమం ఇచ్చినా సరే చీరాల కాన్స్టిట్యున్సీలో సభ్యత్వాల కార్యక్రమం నన్ను పంపించినప్పుడు 2 జిల్లాలు ఉభయ జిల్లాల్లో ఫస్ట్ ప్లేస్లో తీసుకొచ్చాను. అది కూడా పార్టీ దగ్గర నా గురించి రిపోర్ట్ ఉంది. వీటన్నీ ఆశించి నాకు కళ్యాణ్ గారు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇచ్చినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను నేను. అలాగే గారికి, మన అధిష్టానం, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి,
అలాగే పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే లోకేష్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను. అలాగే ఈ శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇచ్చినందుకు ఈ చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ నేను మరొకసారి రుణపడి ఉంటాను. కనుక మీరందరూ మీ ఆశీర్వాదాలు నాకు ఉంటాయని చెప్పి ఆశిస్తూ చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ అండ్ ఎస్జేఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జూన్ సోషల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో ఎన్ఆర్ఐ దాతల ఆర్థిక సహాయ సహకారాలతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఎప్పుడు ముందుంటుందని పలువురు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు అన్నారు. చీరాల పట్టణంలోని ఎన్వీఎస్ మరియు ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జోన్ సోషల్ కార్యక్రమంలో భాగంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ శంకర్ కంటి ఆసుపత్రి సంయుక్త నిర్వహణలో ఎన్ఆర్ఐ దాతల ఆర్థిక సహాయ సహకారాలతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కాగా కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శిబిరంలో శంకర్ కంటి ఆసుపత్రి వైద్య బృందం కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో కంటికి సంబంధించిన శుక్లాలు, ఇతరత్ర శస్త్రచికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయనున్నట్లు క్లబ్ ప్రతినిధులు స్పష్టం చేశారు. వైద్య శిబిరానికి ఎన్ఆర్ఐ డాక్టర్ నాగేశ్వరరావు, లలిత దంపతులతో పాటుగా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆర్థికంగా చేయూతనందించినట్లు తెలిపారు. మొత్తం శిబిరానికి 5,000 పైచిలకు పేషెంట్స్ కు కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 60 మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. కాగా మొదటి విడతగా 30కి శస్త్రచికిత్సలు చేసేందుకు ఆసుపత్రికి తరలించామని, రెండో విడతగా ఈ నెల 7వ తేదీన ఆసుపత్రికి తరలించనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీబీవీ సత్యనారాయణ, జోన్ అబ్జర్వర్ గా మార్టూరు రాఘవేంద్రరావు, గుగ్గిలం లలితాకుమారి, అచ్యుత శ్రీనివాసరావు పాల్గొనగా ఆయా కార్యక్రమాలకు క్లబ్ జోన్ చైర్మన్ వల్లంపట్ల వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. వాసవి జేజే వాసవి ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆయన ఇడుక రామకృష్ణ గారి ఆదేశం ప్రకారం జోన్ సోషల్ కార్యక్రమం రీజియన్ 2 జోన్ 1 చైర్మన్ వల్లంపట్ల వెంకటేశ్వరరావు గారు జోన్ సోషల్ కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి హోస్ట్ క్లబ్ ప్రెసిడెంట్గా నేను తూతిక మల్లికార్జునరావుని నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా గుంటూరు కాకాని శంకర్ హాస్పిటల్ వారికి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. దాదాపు ఒక 500 మంది వచ్చారు ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమంలో ఒక 100 మంది ఐడెంటిఫై చేసి మధ్యాహ్నం 3 గంటలకి బస్సు ఉంది. ఆ బస్సులో అందరూ పేషెంట్ని తీసుకెళ్ళి రేపు ఆపరేషన్ చేయించి ఎల్లుండి మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చి దిగబెడతారు. వారికి ఈ కార్యక్రమానికి సహకరించిన అమెరికాలో ఉన్నవారు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. వారికి అమ్మవారి ఆశీస్సులు అలవేలా ఉన్నారని కోరుతున్నాము. జై వాసవి, జై వాసవి. ఈరోజు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఇరుకల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ రీజియన్లో ఉన్నటువంటి జోన్ సోషల్ జోన్ చైర్మన్ అయినటువంటి వల్లంపట్ల వెంకటేశ్వరరావు గారు జోన్ సోషల్ చీరాలలో ఎన్వీఎస్ కళ్యాణ మండపంలో జరుపుతున్నారు. దీనికి గాను ఇక్కడ సేవా కార్యక్రమంగా శంకర్ ఐ నేత్రాలయ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కంటి పరీక్షలు జరుగుతున్నాయి. వారందరికీ కూడా ఆపరేషన్లు చేసి ఇక్కడ దాదాపుగా 500 మంది వచ్చారు. వాళ్ళలో దాదాపు ఒక 80 మంది దాకా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ ఆపరేషన్స్ అనేవి కూడా ఫ్రీగా చేసే కార్యక్రమం చేస్తారు. అన్నిటికీ కూడా యుఎస్ఏ వారు అయినటువంటి వారు ఈ స్పాన్సర్ చేశారు. దానికి వారికి మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తారు. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలలో భాగంగా గునసపూడి పంచాయతీలలో సంబంధిత శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ధనలక్ష్మి చేతుల మీదుగా టాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు. పర్చూరు నియోజకవర్గం చిన్నగంజాం మండలంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలలో భాగంగా గునసపూడి పంచాయతీలలో సంబంధిత శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ధనలక్ష్మి చేతుల మీదుగా టాక్టర్స్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏఓఆర్ చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం తగ్గించిన స్లాబులు జీఎస్టీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ధనలక్ష్మి మాట్లాడుతూ 99 వస్తువులకు జీఎస్టీ లేకుండా చేయడం అనేది చాలా సంతోషకరమన్నారు. మిగిలిన వాటికి కేవలం 5% నుండి 18% వరకు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఏపీఎం సుబ్బారావు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ తగ్గింపు ఎంతో ప్రయోజనకరమన్నారు. మండల సమైక్య అధ్యక్షులు శారదమ్మ, వివోఏ రమ్య, పంచాయతీ సెక్రటరీ రైతులు పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అంటే 1 ట్యాక్స్ 1 నేషన్. అంటే గతంలో 4 రకాల స్లాబులు ఉండేవి జీఎస్టీ మీద. 1, 5, 2, 12, 18, 28 4 రకాల స్లాబులు ఉండేవి. ఇప్పుడు దాన్ని గణనీయంగా తగ్గించి 2.0 గణనీయంగా తగ్గించి 2 స్లాబుల కింద తీసుకొచ్చారు. 5, 18. గతంలో అనేక వాటి మీద ట్యాక్సులు ఉండేవి. విద్యార్థుల పుస్తకాల మీద కానీ అవి 5%, 12% అలా ట్యాక్సులు ఉండేవి. ఇప్పుడు దాన్ని 0 చేశారు.
అదేవిధంగా పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు, రకరకాల పన్నీరు ఇలాంటి వాటి మీద అంతకుముందు 5% ఉండేది. అది ఇప్పుడు చాలా తగ్గించడం జరిగింది. అదే అంటే జీరో చేశారు, ట్యాక్స్ నిల్ చేశారు. అదేవిధంగా క్యాన్సర్ లాంటి వివిధ జబ్బులు అంటే అరుదుగా వచ్చే జబ్బులకి దాదాపు 36 రకాల మెడిసిన్స్, క్యాన్సరే కాదు ఇంకా వేరే రకాల జబ్బులకు కూడా మందుల పైన ట్యాక్స్ నిల్ చేశారు. మనం ఈ ట్యాక్స్ బెనిఫిట్ వాటికి తర్వాత 28 ట్యాక్స్ పడేదానికి 18 చేయడం జరిగింది. ఇవి 18 పడేవి అనేది కొద్దిగా లగ్జరీ ఐటమ్స్ టైప్ అంటే కార్లు, ట్రాక్టర్లు, వీటికి ట్రాక్టర్లకు కూడా ఈ జిఎస్టీ వల్ల తగ్గిన పర్సెంటేజ్ 40,000 దాకా మనం ఆదా అయ్యింది. కార్లకు 70,000 దాకా ఆదా అయ్యింది. ఈ విధంగా టెలివిజన్ కొన్నా కూడా మనకి 3,500 దాకా అవుతుంది. ఎయిర్ కండిషన్ ఏసీ తీసుకున్నా కూడా 2,800 దాకా అవుతుంది. ఈ విధంగా వివిధ ట్యాక్సులు తగ్గించి గవర్నమెంట్ ప్రజల మీద భారాన్ని గణనీయంగా తగ్గించడం జరిగింది. దీనికి మన ముఖ్యమంత్రి గారికి, మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవగాహన సదస్సుని ప్రజల్లో తీసుకెళ్తూ అవగాహన తెలుపుకుంటూ ఉన్నాం. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చర్యలు. జిల్లాకు చేరుకున్న ప్రత్యేకంగా ఏర్పాటు డ్రీమ్ లైనర్ క్యారవాన్ లగ్జరీ బస్సును జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావుతో కలిసి సందర్శించిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. చీరాల వాడరేవు తీరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహన చోదకుడు అక్కడికక్కడే మృతి. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు. వేటపాలెం రామన్నపేటలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విభిన్న రీతిలో సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న రైతు. లోకల్ డ్రాగన్ ఫ్రూట్ సాగుపై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.